వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. నమస్తే అమ్మా. గత ప్రభుత్వ పాలనలో అంటే వైసీపీ పాలనలో జగన్మోహన్ రెడ్డి బాబాయ్ హత్య కేసు జరిగి 5 ఏళ్లు అయిపోయినా సరే కానీ ఆ కేసులో మాత్రం ఎటువంటి పురోగతి లేదు. కూతురు బయటకు వచ్చి నాకు న్యాయం కావాలి అని అంత ఇదిగా పోరాడినా కూడా ఇప్పటి వరకు కూడా ఎటువంటి పురోగతి లేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది కానీ ఇప్పుడు ఆవిడకి న్యాయం జరిగిద్ది అన్న నమ్మకంతో ఇప్పుడు హోంమంత్రిని వచ్చి కలిశారు. మరి ఇది ఎలా ఉండబోతుంది అంటారు? అంటే 2019 మార్చి 15న వివేకానంద రెడ్డి గారి హత్య జరగడం జరిగింది. సహజంగానే అందరితో పాటు వాళ్ళు నమ్మించిన విధానాన్ని నమ్మి ఈమె కూడా అందరితో పాటు ఇది తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు చేశారని చెప్పని భ్రమపడ్డ మాట వాస్తవం. తర్వాత కూలంకుషంగా వాళ్ళకి విషయాలు అర్థమైన తర్వాత కుటుంబ సభ్యులందరూ కూర్చున్నప్పుడు కూడా అవినాష్ రెడ్డి గారి ద్వారానే జరిగిందని చెప్పి ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత వాళ్ళు బెదిరించిన విధానం ఇవన్నీ చూసుకున్న తర్వాత అలాగే సిబిఐ విచారణ కావాలని చెప్పని పడకడే దాన్ని వదిలేసి ఏమీ పట్టించుకోకుండా ఆ హత్యకు సంబంధించిన ఆధారాలన్నీ కూడా మాఫీ చేసే విధంగా అతను ప్రయత్నం చేస్తున్నప్పుడు ఒకసారిగా కళ్ళు తెరుచుకున్నటువంటి సునీత తండ్రి కోసం ఆమె చేసిన పోరాటం అనేది అనన్య సామాన్యం. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఒక బిడ్డగా తండ్రి కోసం ఆమె పడ్డ పోరాటాన్ని అభినందించాలి. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. కానీ ఇప్పుడు ఈ గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అలాగే అవినాష్ రెడ్డి గారు లోక్సభ సభ్యుడిగా అభియోగాలు ఎదుర్కొంటున్న వ్యక్తిని ఏ విధంగా కాపాడుకుంటూ వచ్చాడు. అవినాష్ రెడ్డి గారి పేరు బయటకు వచ్చే సమయంలో ఆయన ఢిల్లీ వెళ్ళి ఏ విధంగా చేసుకుంటూ వచ్చాడనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. మొట్టమొదటిగా నారాసుర రక్త చరిత్ర అని చెప్పిన వాళ్ళ చేతుల్లో పత్రిక ఉంది కదా అని చెప్పని మార్చి 16 నుంచి పత్రికలోనూ ప్రసార మాధ్యమాల్లోనూ పుంకాలుగా దాని గురించి రాశారు, ప్రజలకి నమ్మించారు. ఆ రోజు సిబిఐ విచారణ కావాలంది వాళ్ళే, అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐ విచారణ వద్దంది వాళ్ళే. ఆ అమ్మాయి మళ్ళీ కోరుకుంటే తప్ప అది తెలంగాణ న్యాయస్థానానికి అలాగే సిబిఐ విచారణ పురోగతి మాత్రం సునీత గారి పోరాటం వల్లే సాధ్యమైంది. హతుడు తండ్రి హత్య చేసిన వ్యక్తి నేనే చేశాను, పలానాళ్ళు చేయమంటే చేశానని చెప్పని చాలా స్పష్టంగా దస్తగిరి చెప్పడం కూడా జరుగుతుంది. మరి ఈ పరిస్థితుల్లో ఇన్ని సాక్ష్యాధారాలు కళ్ళ ముందు ఉన్న తర్వాత కూడా కుటుంబ హత్య అనే తేలిన తర్వాత రాజకీయంగా ఆధిపత్యం కోసం జరుగుతున్నటువంటి హత్యని చెప్పని చాలా స్పష్టమైన ఆధారాలు లభించిన తర్వాత మేనమేషాలు లెక్క పెడుతూ అతన్ని కాపాడుకుంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి నిర్వాహకం అనేది ప్రపంచానికి తెలియజేసే విధంలో సునీత చేసిన పోరాటం అనేది అభినందనీయం. అలాగే ఒక సిబిఐ వాళ్ళు భారతదేశ చరిత్రలో ఏ రోజు కూడా ఒక నిందితుడిని అదుపులో తీసుకోవడానికి వచ్చినప్పుడు రిక్తహస్తాలతోటి 3 రోజులు కూడా ఉండి రిక్తహస్తాలతోటి వెనక్కి తిరిగి వెళ్ళిన సందర్భం కూడా భారతదేశ చరిత్రలో సిబిఐ వాళ్ళ చరిత్రలో కూడా ఇది ఒకటే. ఇప్పుడు ఎవరైతే వివేకానంద రెడ్డి గారి హత్య గురించి ప్రపంచానికి వెలుగులోకి తీసుకురావడానికి పోరాటం చేసిన కుమార్తె నిన్న మామూలుగా దాని గురించి ఈరోజు స్పష్టంగా కూడా నిన్నటి వరకు పోరాడినామే. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం గత రాష్ట్ర ప్రభుత్వం సహకరించట్లేదు కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలి, ఏ విషయాల్లో సహకరించాలి అని చెప్పని ఈరోజు రాష్ట్ర హోంమంత్రి గారిని కలవడం కూడా జరిగింది. మొన్న జరిగినటువంటి శాసనసభ సమావేశాల సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, ఎవరు వివేకానంద రెడ్డి గారిని హత్య చేశారో అతి త్వరలో నిందితులు కారాగారవాసం చేయటం తథ్యం అని చెప్పని ఆయన బల్లగుద్ది చెప్పడం కూడా జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు హోంమంత్రి గారి దగ్గరకు వచ్చేసి త్వరితగతిన ఏ విధంగా చేయాలనే ఉద్దేశంతో ఆమె అనిత గారిని కలిశారు, హోంమంత్రి గారిని కలిశారనేది మనకు అర్థమవుతున్నటువంటి విషయం. ఈ ప్రభుత్వం కూడా వాళ్ళు గతంలో నారా చంద్రబాబు నాయుడు గారి మీద మరకలు అంటించారు కాబట్టి ఏ రోజు ఎట్లా జరిగింది, ఎవరు చంపారు ఏంటనేది ప్రపంచం మొత్తం తెలిసిపోయింది. ఈరోజు సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తర్వాత గూగుల్ టేక్అవుట్ ద్వారా ఎవరు ఆ ముందు రోజు కావచ్చు, ఆ తర్వాత రోజు కావచ్చు, ఎవరెవరితో సంభాషించారు, హత్య జరిగిన రోజు ఎవరెవరు ఏ ప్రదేశాల్లో ఉన్నారు, ఎవరెవరితో మాట్లాడారని చెప్పని వివరాలతో కూడా న్యాయస్థానానికి సిబిఐ వాడు సమర్పించడం కూడా జరిగింది. కాబట్టి ఆలస్యం అయితే అయిందేమో కానీ
హంతకులు తప్పించుకోలేరు అనేది నా అభిప్రాయం. అంటే ఇక్కడ చూసుకుంటే ఏంటంటే వైఎస్ జగన్ హయాం వచ్చిన దగ్గర నుంచి కూడా టీడీపీ వారికి ఎవరు సపోర్ట్ చేసినా వాళ్ళకు అనుకూలంగా ఎవరు మాట్లాడినా సరే వాళ్ళపై ఏదో విధంగా కేసులు పెట్టడమో లేకపోతే వాళ్ళ మీద దాడులు చేయడమో చేస్తున్నారు. అంటే ఇప్పుడు సునీత వెళ్ళి నాకు న్యాయం కావాలని ఇప్పుడు హోంమంత్రి గారిని కలిశారు కాబట్టి ఇప్పుడు ఆవిడ కూడా ఏమైనా థ్రెట్ ఉంది అనుకోవచ్చు అంటారా? ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్నప్పుడే అతనికి వ్యతిరేకంగా బహిరంగంగా బయటకు వచ్చేసి వీధి వీధి తిరిగి తల్లి, ఈమె, అలాగే వాళ్ళ చెల్లెలు షర్మిల గారు కూడా, సరే వాళ్ళ అంశం తీసి పక్కన పెడదాం, ఈ సునీత గారు, డాక్టర్ సునీత గారు ఇంటింటికి తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించమన్నారు, అవినాష్ రెడ్డి గారిని ఓడించమన్నారు. అధికారంలో ఉండంగాలోనే భయపడిన ఆమె ఇప్పుడు వీళ్ళని చూసి భయపడుతుందా? భయపడే మనిషి అయితే ఆ విధంగా తిరగబడి పోరాటం చేస్తుందా? ఆమె కూడా చెప్పింది కదా, నేను కడపలో పుట్టిన బిడ్డనేనని. కాబట్టి వీళ్ళని చూసి భయపడో వీళ్ళు ఏదో చేస్తారనో, వీళ్ళు చేయగల సమర్థులే కాదనైతే నేను అంటలేదు. వీటన్నిటికీ అతీతంగా తిరగబడ శక్తి ఉండబట్టే ఆమె బయటకు వచ్చింది, తెగబడి బయటకు వచ్చేసింది. వాస్తవాలు ప్రజల్లోకి తెలియకపోతే, నా తండ్రి హత్య నుంచి ప్రపంచానికి ఆ దోషుల్ని శిక్షించలేకపోతే నా జీవితం ఎందుకని చెప్పని పోరాడిన వ్యక్తి ఆ అమ్మాయి. వీళ్ళని చూసి భయపడిద్దని కానీ ఆమెకి ఉంటుంది, ప్రమాదం ఉంటుంది, కానీ అందుకు తెగించే బయటకు వచ్చింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఆమెను కాపాడుకోవాలి. ఈ హంతకులకి చేసిన అంటే గత ప్రభుత్వం చేసినటువంటి నిర్వాకాన్ని సిబిఐ వాళ్ళకి తెలియపరిచేసి వీళ్ళు పూర్తి సహకారం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని అయితే నేను భావిస్తున్నాను. అదే అంశాలను వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న సందర్భంగా అనిత గారు కూడా చెప్పుంటారు. ప్రభుత్వ పరంగా ఏ విధంగా సహాయ సహకారాలు కావాలని ఆమె కోరుకోవటం, ఏ విధంగా ఇవ్వగలమని చెప్పని వీళ్ళు చెప్పారని చెప్పని అయితే నేను భావిస్తున్నాను. సంపూర్ణ సహకారం ఈ రాష్ట్ర ప్రభుత్వం వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించిన విషయాలన్నీ కూడా వీళ్ళ పరిధిలో వీళ్ళకి తెలిసినవన్నీ కూడా సిబిఐ వాళ్ళకి తెలియజేసేసి సరైన న్యాయం చేస్తారని, అంతకుల్ని అతి త్వరలోనే కారాగారవాసం తప్పదని చెప్పని అయితే నేను భావిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.